అనటానికి అసలు ఇంపాసిబుల్. దేనికంటే మీరలా అంటున్నారు. నేను ఏమంటానంటే ఇంకా చాలా ఉంది చెయ్యాలి. ఇంకా దేర్ ఇస్ నో లాట్ అంటే ఆఫ్ థింగ్స్ టు డూ. ఏంటంటే నౌఎడేస్ హానెస్ట్‌గా మాట్లాడితే సోషల్ మీడియా ఇస్ ద వెరీ పవర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్. దీనిలో లేనోళ్ళు ఎవరు లేరు. విలేజెస్‌కెళ్ళినా ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నారు. హ్మ్. ట్విట్టర్ అవును. వాడుతున్నారు. ఆహ్, ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కరు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో అవును. ఉన్నారు. నార్మల్ ప్రతి ఒక్కళ్ళు గూడా ఇన్‌ఫ్లుయెన్సర్సే. ఇన్‌ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఐ ఐ రియల్లీ వాంట్ ఆర్ పీపుల్ టు చేంజ్. అందరూ మారాలి. అంటే మనము వరల్డే మారిపోయింది. ఎంత ఫాస్ట్ అయిపోయారు జనాలు. కరెక్ట్. చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ చాలా ఫాస్ట్‌గున్నారు. కరెక్ట్. మా ఇంట్లో మా అన్నయ్య పాప 3 ఇయర్స్ అమ్మాయికి యూట్యూబ్‌లో ఎలా ఏం ప్లే చేయాలో అన్నీ తెలుసు. ఓహ్ మై ఇలా గాడ్! వాయిస్ పెట్టుకొని షీ డస్ ఎవ్రీథింగ్. హ్మ్. అలాగైపోయారు కిడ్స్ అందరూ. బట్ వై గ్రోన్ అప్ పీపుల్, వై యూ టీనేజర్స్ మీరు మీ కెరియర్ గురించి, మీ లైఫ్ గురించి, మీరు ఫ్యూచర్‌లో ఏం చేయాలనుకుంటున్నారు అది చూడకుండా ఏ హీరో ఏమయ్యాడు? ఏ హ్మ్. హీరోయిన్‌తో తిరుగుతున్నాడు? ఆ అమ్మాయి ఏంటి ఇలాంటి డ్రెస్ ఏసుకుంది? పక్కింటి అమ్మాయి ఏం చేస్తుంది? ఇవి కాకుండా ఐ థింక్ ఇఫ్ యూ సీరియస్‌లీ ఆన్ యువర్ సెల్ఫ్ కరెక్ట్. మేమందరం అలాగే ఎదిగిన వాళ్ళమే. మీరు ఖచ్చితంగా మీ పైన కాన్సంట్రేట్ చేస్తే యూ విల్ బి ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం కదా! ఇలా మాట్లాడి నెక్స్ట్ ఇంకొకడికి ఇన్‌స్పిరేషన్ ఇచ్చే స్టేజ్‌లో ఉంటారు. అండ్ యూ విల్ మేక్ ద బెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నౌ డు నాట్ వేస్ట్ యువర్ టైమ్. ఇట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ టైమ్. ఇంకో అమ్మాయి వెనకో, ఇంకో హ్మ్. అబ్బాయి వెనకో తిరిగితే మీ టైమ్ వేస్ట్. అండ్ ఇట్స్ ఆల్ నెసెసరీ. ఒక అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ ఉండడం వెరీ కామన్. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద నేచర్. ఇది ఒక నేచర్ గేమే. బట్ ఐ డోంట్ థింక్ టు హార్మ్ సమ్‌వన్ ఈస్ యాహ్! గుడ్ ఐడియా ఆర్ టు హర్ట్ సమ్‌వన్ ఈస్ అ గుడ్ థింగ్. ఇఫ్ మీ వల్ల గాని, మీ చుట్టుపక్కల వాళ్ళు హర్ట్ అవుతున్నా, లేపోతే మీరు వాళ్ళ వల్ల హర్ట్ అవుతున్నా, అవాయిడ్ దెమ్. యాహ్! జస్ట్ అవాయిడ్. సింపుల్. హ్మ్. సింపుల్ సొల్యూషన్. మీకు నేచురల్‌గా ఉండే ఈ హ్యూమన్ రిలేషన్స్‌లో హ్మ్. ఆహ్, మీకెప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు? ఏ ఏజ్‌లో? దట్ హ్మ్. ఏజ్ అండ్ బాయ్ ఫ్రెండ్ యాహ్! ఐ హాడ్ ఎ వెరీ గుడ్ నైస్ రిలేషన్‌షిప్. అదెప్పుడు అలా కదిలించినా నా కళ్ళలో నీళ్లొచ్చేస్తాయి. ఈరోజు అది నేను అది అది ఏడవాలనుకోవట్లేదు లేదు కానీ. ఏడవద్దు. బట్ దేనికంటే యూ ఫీల్ స్ట్రాంగ్ అండ్ యూ విల్ యాహ్! సో, చాలా గొప్ప, చాలా వెరీ బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్. ఐ స్టిల్ రెస్పెక్ట్ దట్ పర్సన్. హ్మ్. సో, మా రిలేషన్‌షిప్ చాలా బావుండింది. అండ్ నేను యాక్టింగ్ అనేది వదులుకో, ఇంకిది చెయ్యకు హ్మ్. అన్న టైం అనమాట అది. ఒకవేళ తనని నేను ఒకవేళ వదులుకోకుండా నేను నథింగ్ ఏమి అవ్వపోయుంటే ఫీల్ అయ్యి ఉండేదాన్నేమో. బట్ నేను యాక్టింగ్‌లో ఓకే. అట్‌లీస్ట్ 'దివ్య' అనే పేరు తెచ్చుకున్నాను కాబట్టి ఫర్ మీ దట్ ఈస్ నాట్ దేర్. ఆ రిగ్రెట్ అనేది లేదు. కానీ అలాంటి ఒక మంచి పర్సన్‌ని మిస్ అయ్యానని ఎప్పుడు ఫీలింగ్ ఉంది. అలాంటి ఒక పర్సన్ మళ్ళీ రాడు. అంటే ఇప్పుడు చూస్తున్నాను గదా! ఎవరినైనా ఎవరో ఒక అబ్బాయిని డేట్ చేయొచ్చు. కానీ మనకి నచ్చినట్టు, మనం అండర్‌స్టాండ్ చేసుకునేటట్టు నాకు తెలిసి ఏ అబ్బాయికి కానీ, ఏ అమ్మాయికి కానీ వాళ్ళెలా అయితే ఊహిస్తారో అలాంటి పర్సన్ దొరకరు. నిజం. చాలా విషయాలుంటాయి రేర్ అది. అడ్జస్ట్ అవ్వడానికి. మనం అడ్జస్ట్ అవుతూ ఉంటే అలాంటి ఒకళ్ళు దొరుకుతారు. లైక్ ఐడియల్ బాయ్ ఫ్రెండ్ ఆర్ ఐడియల్ గర్ల్ ఫ్రెండ్ డజంట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. లాట్ ఆఫ్ థింగ్స్ టు కాంప్రమైజ్. సో, అది కానీ జరగలేదు కానీ బట్ నాలో నాకు నాకు మీలో ఒక బెస్ట్ ఫిలాసఫర్ విత్ హ్యూమన్ రిలేషన్స్ అండ్ చాలామంది ఆహ్, మీ లవ్ పాయింట్ వచ్చినప్పుడు నేను చేసేయొచ్చు. నాకు తెలుగు రాని అమ్మాయిలాగా. హ్మ్. బట్ ఐ థింక్ దిస్ ఇస్ వాట్ లైఫ్ ఇస్. ఐ యాహ్! వాంట్ టు బి మోర్ సీరియస్. ఫన్నీగా, కామెడీగా, క్యూట్‌గా నేను బిహేవ్ చేస్తా. నాకు నచ్చిన నో. వాళ్ళ నో. ముందు. నా దట్స్ నా 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 ఫ్రెండ్స్ ముందు. లేకపోతే నాకు నచ్చిన అబ్బాయి ముందు చిన్న పిల్లదాన్ని అయిపోతాను. అంటే ఐ థింక్ దట్ ఈస్ వెరీ కామన్. దట్ ఈస్ నేచర్. మమ్మీ, డ్యాడీ ముందు చిన్న పిల్లదాన్ని అయిపోతాను. అసలేం తెలియనట్టు గునుగడము, అలగడము, అన్నం తినిపి అని అడగడం. హ్మ్. ఇవన్నీ కామన్. బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వరల్డ్ వెన్ యూ హావ్ ఆల్రెడీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. హ ఈ ఐ వుడ్ హావ్ ఫేస్డ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. 50 సినిమాలు, 100 సినిమాలు నవ్వుతూ చెప్తున్నా రిజెక్షన్స్ ఆర్ నాట్ ఈజీ. వెన్ హ్మ్. యూ ఆర్ రిజెక్టెడ్ ఇట్స్ ఎ లాట్ ఆఫ్ పెయిన్. అరే! నాకు ఆటోలో వెళ్తున్నా. నాకొక రూ. 100 వేస్ట్ అయినాయి ఇవాళ. దానివల్ల నాకేం బెనిఫిట్ అవ్వలేదు. నా దగ్గరున్నవే 3000. ఆ 3000లో నేను ఆటోకి ఖర్చు పెట్టాలి. నేనింకేమైనా కొనుక్కోవాలి. ఆకలేస్తూ ఉంటది బయటికెళ్ళి. నేను ఆ డబ్బులు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంట్లో ఇవ్వరు. ఇంట్లో ఇచ్చే పాకెట్ మనీ సరిపోదు. నేను నాకు వచ్చే ఓ 5000లో నేను ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఈజీ. ఫర్ ఎనీబడీ ఇట్స్ నాట్ ఈజీ. కరెక్ట్. అండ్ ఇట్ ద మోస్ట్ చాలా
కష్టపడి నేనే ఒంటరిగా తెచ్చుకున్న పేరు ఇది. లైక్ దెర్ ఇస్ నోబడీ హూ హెల్ప్ మీ. పర్ఫెక్ట్. అందుకనే ఐ రెస్పెక్ట్ యూ. డెఫినెట్గా నేను మీ గురించి మీరు నమ్మరు. నేను ఎంతమంది మీ గురించి ఎంత కష్టపడే అమ్మాయి వచ్చింది నా ముందైతే నెగిటివ్గా మాట్లాడొద్దని చెప్తాను. అంటే ఇది ఇంకో విషయము. నిజంగా తప్పులు చేసే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే అనుకోవచ్చు. నా పర్సనల్గా నాకు తెలుసు, నేనే విన్నాను. ఓ దివి ఇలా చేసిందా, హే నేనేం చేశాను రా, నేను అంటే కరెక్ట్గా ఉన్నా కూడా పీపుల్ విల్ టాక్. నువ్వు యాక్టర్ అయితే చాలు, నీ గురించి 100 మంది బ్యాడ్గా మాట్లాడతాడు. యాక్టరే కాదు, నువ్వు సింగర్ అయినా సినిమా ఇండస్ట్రీలో ఉంటే చాలు, యు ఆర్ బ్యాడ్, ఆ అమ్మాయి కరెక్ట్ కాదురా, ఆ అమ్మాయి అసలు కరెక్ట్ కాదు, అమ్మాయి డ్రెస్ వేసిందంటే అసలు కరెక్ట్ కాదు, ఆ అమ్మాయి ఇలా ఉందంటే కరెక్ట్ కాదు. నాకు యూ షుడ్ నో ద రియాలిటీ. నాకు నచ్చిన అబ్బాయి అయితే నేను చాలా ఫ్రీగా ఉంటా, కంఫర్టబుల్గా ఉంటా. లేకపోతే నేను హ్యాపీగా ఐ వాంట్ టు స్పీ అలోన్, ఐ వాంట్ టు బీ, నో మ్యాటర్ నీకు కోట్లు ఉండొచ్చు, నువ్వు పొలిటీషియన్ కావచ్చు, నువ్వు హీరో అవ్వచ్చు, నువ్వు ఇంకేదన్నా అవ్వచ్చు, నాకు నువ్వు నార్మల్గానే కనిపిస్తున్నావు. యు ఆర్ నథింగ్ టు మీ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ యూ. ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ యూ, నా చిటికెన్ వేలు కూడా నువ్వు ముట్టుకుంటే నాకు నచ్చదు, ఇష్టం ఉండదు కదా. ఏ అమ్మాయికైనా ఇష్టం ఉండదు. అది మనల్ని మనం చంపుకొని, లేకపోతే ఫర్ ఫ్యూ పీపుల్ ఇప్పుడు వాళ్ళకి ఏదైనా కావాలనుకోండి, వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ఏమైనా చేశారనుకో తప్పే లేదు, అది వాళ్ళ ఇష్టం, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. కొంతమందికి ఇష్టం ఉండదు, అది వాళ్ళ ఇష్టం. అది అంటే ఫర్ దెమ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్, ఐఎమ్ డెఫినెట్లీ నాట్ ఇంట్రెస్ట్. కానీ దానిపై నుంచి ఈ అమ్మాయి బ్యాడ్, ఈ అబ్బాయి బ్యాడ్ అని ఎప్పుడైతే నేమ్ వస్తుంది కదా, వీళ్ళంతా ఇంతే అనుకుంటాం. నెగిటివ్ మాట్లాడే వాళ్ళు నెగిటివ్వే మాట్లాడతారు, వాళ్ళు ఇంకేం మాట్లాడలేరు. ఫర్ దెమ్ దట్ ఈస్ ద టాపిక్. ఇలాగ మనం ఒక 5 మంది కూర్చుంటే అలా మంచిగా మందు, మటన్, చికెన్ పెట్టుకొని అరే అమ్మరా అది రా, ఇప్పుడే ఫోన్ చేస్తాను రా అని చెప్పి ఇదే చేస్తారు. రియాలిటీ అదంతా ఉండదు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఇప్పుడు మీరైనా సరే, ఇప్పుడు ఇంటర్వ్యూ కావాలనుకోండి, ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలనుకోండి, ఇంత స్వీట్గా మాట్లాడతారు. స్వీట్గా మాట్లాడడం మన ఇండస్ట్రీలోనే కాదు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో అయినా ఒక బాస్తో మంచిగానే మాట్లాడాలి. బాస్ ఫోన్ చేసి నువ్వు మొన్న శారీ కట్టుకున్నావు బాగుందంటే ఏదవా ఏం మాట్లాడుతున్నావు అని అనకూడదు కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, దిస్ ఓన్లీ వీ విల్ టాక్. When a girl talks sweetly, people think that it is bad. We talk because we have to. మనుషులు అంటారా, అది ఇంకా ఎప్పటికీ ఇంతే. అది ఒక సిస్టమ్, వాళ్ళంతా అలా ఉంటేనే మనం ఇలా ఉంటాం. అండ్ ఐ థింక్ ఇది ఫర్ మీ, మన ఇంట్లో ఏం నేర్పిస్తారో, మన పేరెంట్స్, మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతామో దానివల్ల మన లైఫే మారుతుంది. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, అంటే ప్రతిదీ మనం ఫ్యూచర్లో, ఇప్పుడు చిన్నప్పుడు బాగా ఇంట్లో గోల ఇదని ఉంటే మన ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. మనం ఏం నేర్చుకుంటామో మనం అది అవుతాం. మనం పెరిగిన ఎన్విరాన్మెంట్ తోనే మన లైఫ్ ముడిపడి ఉంటుంది. అవును, మన ఆలోచన విధానం కూడా. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ టాలెంట్ యూ హ్యావ్ అండ్ లక్ యూ హ్యావ్ ఇన్ 100 మార్క్స్ కి చెప్పు. టాలెంట్, లక్ పర్సెంటేజ్ నేను ఎలా చెప్పుకోగలుగుతాను, బట్ whenever I see myself acting, నాకు చూసినప్పుడల్లా నేను ఇంకా బాగా చేయాలి, బాగా చేయొచ్చు అని అనిపిస్తుంది. అండ్ రియలైజ్ అవుతారా? ఖచ్చితంగా. అంటే ఎన్నిసార్లు చూసినా కూడా అరే నేను అప్పుడు అలా చేశాను, నేను ఇలా చేసి ఉండొచ్చు అని. కానీ ఆ టైంలో మనకు అదే వచ్చింది, దట్ అవుట్పుట్ ఈస్ బీన్ చూసన్, మనం ఏం చేయలేము. అండ్ 10 years బ్యాక్ నాకు, ఇప్పుడు 10 years తర్వాత నాకు ఈ కాన్వర్సేషన్ కూడా తప్పు అనిపించవచ్చు. కరెక్ట్, బా దిస్ ఈజ్ రియాలిటీ. సో పర్ఫెక్ట్గా మాట్లాడారు. నిజంగా నాది కూడా అనిపిస్తుంది. నేను ఇప్పుడు ఆ 3 సంవత్సరాల కిందటి వీడియోస్ చూస్తే అరే ఆ రోజు నేను ఇలా మాట్లాడాను, ఇలా కాకుండా ఇలా ఇంటే బాగుంటుంది, మాట్లాడుతూ వైరల్ అయ్యేది.